మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాజా సింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారు వచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావడం జరిగింది. వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడారు. వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు, వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకున్నారు. తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్ళి వారి ఫామ్ని సమర్పించారు. సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది. వారు అక్కడికి భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రాజా సింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది. అయినా పార్టీ మళ్ళీ వారికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి వెళ్ళారు. ఇవి ఇవాళ జరిగినటువంటి వాస్తవం.